మొక్కని చేసుకొని మనం ట్రీట్మెంట్ చేస్తాం. అంటే ఇప్పుడు మీరు నడుము నొప్పి అలాగే వేరే నొప్పులు ఆయుర్వేదిక్ డాక్టర్ దీని తర్వాత మరి గర్భలేవి కాకుండా ఇతర నొప్పులు కూడా ఉపయోగపడుతుందంటే మీరు నోట్ చేసుకోండి ప్రాసెస్ ఏం చెప్తారో మరి దీనికి కావాల్సిన పదార్థాలు అయితే డాక్టర్ గారిని అడుగుతాం. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఎట్లా చెప్తారా? దీనికి కేవలం ఒకే యొక్క మొక్క చెప్పాలి. ప్రతిరోజు దానికి ఏదో మార్పు కలుగుతున్న అమ్మాయిని అడిగితే చూసుకోవడానికి వీలు లేదు. నేను ఆయుర్వేదిక్ డాక్టర్ అనగానే అందుకని మళ్ళీ కమింగ్ ఉంటుందండి. ఇదే కాకుండా దీనికేమో కొన్ని ఇట్లా పండ్లలాగా వచ్చాయి. ఇది కాకుండా ఇంకొక రకము కూడా పొడుగ్గా వస్తుంది. మూడు కానీ 5 కానీ ఉంటాయి. దాన్ని కూడా వాయిల్ అంటారు.